వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో లైఫ్లో ప్రతిదీ నంబరే. మంచి ఫోన్ నంబర్ ఉంటే కాన్వర్జేషన్స్ బాగుంటాయి. ఆ ఫోన్ గూగుల్ పేలో ఫోన్పేలో డబ్బులు దండిగా ఉంటాయి. ఒక రాంగ్ నంబర్ పెట్టుకుంటే ఆ ఫోన్లో కొట్లాట్లు అవుతాయి. అదేవిధంగా వెహికల్ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. వెహికల్ లక్షలు పెట్టుకుంటున్నాము, వెహికల్ నంబర్ బాగుందా లేదా చాలా ఇంపార్టెంట్ చూసుకోవడం. అండ్ చిన్నపిల్లలకి పేరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఫోన్ అన్నా అపార్ట్మెంట్ కొంటున్న అపార్ట్మెంట్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. చాలామంది రాంగ్ నంబర్స్ని కొనుక్కుంటారు, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి కొట్లాట్లు అవుతుంటాయి. సో ప్లాట్ కొన్న ప్లాట్ నంబర్, కార్ కొన్న కార్ నంబర్, ఫోన్ నంబర్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, చిన్నపిల్లలకి పేరు పెట్టేటప్పుడు కంపల్సరీగా నా గైడెన్స్, నా అపాయింట్మెంట్ తీసుకోండి. సో అన్నిటికన్నా ముందుగా అసలు మీ పేరులో బలం ఎంత, సో మీ పేరులో బలం బాగుందా లేదా. రాంగ్ నంబర్స్ ఉండకూడదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 19, 27, 31, 33, 36, 57, 64 ఉంటే లైఫ్ అంతా సంపాదించడం, పోగొట్టుకోవడం, కూలిపోవడం, యాక్సిడెంట్స్ అవ్వడం, ఒక్కసారిగా పాడైపోయేది ఈ నంబర్స్ ఉంటే జరుగుతుంది. సో మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. సో ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. సో ఈ నంబరు చాలా డైలీ వాట్సాప్ చాలా చాలా వస్తాయి. ఈ మధ్యనే 4-5 టైమ్స్ నంబర్ బ్లాక్ అయింది, వాట్సాప్ బ్లాక్ అయింది. సో ఒకవేళ వాట్సాప్ పని చేయకపోతే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. సో ఇది మనసులో పెట్టుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317. 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199. సో ఈ 3 వాట్సాప్ నంబర్లకి మీ ఫుల్ నేమ్ అంటే పూర్తి పేరు, కాలింగ్ నేమ్, సో పిలిచే పేరు, అండ్ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్. సర్టిఫికేట్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్ కాదు. చాలామంది సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ని పెడుతున్నారు, మళ్ళీ గుర్తొచ్చి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నారు. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్కి దేవుడికి లింక్ ఉండదండి. మీరు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్కి దేవుడికి లింక్ ఉంటుంది. సో ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేదని పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి మాకు సపరేట్ శాస్త్రం ఉంది. దాని ద్వారా పేరు బలం చూసి పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయా లేదా, మీ పేరులో కరెక్షన్ అవసరమా లేదా క్లియర్గా చెప్తాను. సో ఈరోజు నేను రేణుక అనే పేరులో బలం ఎంత ఉంది, RENUKA. సో రేణుకాలో అక్షరాలు ఎన్ని ఉన్నాయి, 6 లెటర్స్ ఉన్నాయి. సో రేణుకాలో 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి సంఖ్యాబలం 3 కానీ 12 కానీ 21 కానీ 30 కానీ ఉండకూడదు. ఎందుకంటే 6 ఇస్ శుక్ర, గురు ఆఫ్ రాక్షస వీనస్. మళ్ళీ జూపిటర్ సంఖ్య రాకూడదు. 3, 12, 21, 30 రాకూడదు. ఇక్కడ రేణుకాలో 2, 5, 5, 6, 2, 1, 10, 12, 18, 20, 21 వచ్చింది. ఏమనుకున్నాము, 6 లెటర్స్ ఉంటే 3 కానీ 12 కానీ 21 కానీ 30 ఉండకూడదు అనుకున్నాం. 6 లెటర్స్ ఉన్నాయి, సంఖ్యాబలం 21 ఉంది. 21 అంటే 2 + 1 = 3. లెటర్స్ ఏమో 6. 6 అంటే శుక్రుడు రాక్షసుల గురువు, 3 అంటే దేవతల గురువు. 6, 3 ఎఫెక్ట్ పడిపోతుంది. ఈ 6, 3 ఎఫెక్ట్ వల్ల హెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కొట్లాట్లు, విడాకులు,
హైయెస్ట్ ఉండే నంబర్ 6-3 ఎఫెక్ట్. ఈ 6-3 ఎఫెక్ట్ గణేష్ అనే పేరులో, నగేష్ అనే పేరులో, గీత అనే పేరులో, రాకేష్ అనే పేరులో 6-3 వల్ల వీళ్ళే దేవతలు, 2 రోజులు వీళ్ళే రాక్షసు. స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది. దీనివల్ల డబ్బు నిలబడదు, ఆరోగ్యం నిలబడదు, కాపురం కూడా నిలబడదు. ఈ 6-3 ఎఫెక్ట్ కాకుండా ఓవల్స్ తీసుకుంటే ఈ, యు, ఏ. ఈ అంటే 5, యు అంటే 6, ఏ అంటే 1, 12 ఓవల్స్ ఉన్నాయి. ఈ 12 ఓవల్స్ వల్ల రివర్స్ లైఫ్ ఉంటుంది. పెళ్ళయ్యాక రివర్స్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అత్తింట్లో ఉండాలి, పుట్టింట్లో ఉంటారు. హెల్త్ బాగుండాలి, హెల్త్ బాగుండదు. రిలేషన్స్ బాగుండాలి, రిలేషన్స్ బాగుండవు. సో ఇది జనరలైజ్డ్ ఫర్ ఎవ్రీ రేణుక. 100% ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ వల్ల ఇలా నెగిటివ్ జరిగే ఆస్కారం 100% ఉంది. సో రేణుకాలో 6-3 ఎఫెక్ట్ అండ్ 12వ నంబర్ ఎఫెక్ట్ ఉంది. అండ్ ఇప్పుడు రేణుకా బదులు ముద్దుగా రేణు అన్నారనుకోండి. నన్ను రేణుక అని పిలవరు సార్, నన్ను మ్యాక్సిమం నన్ను రేణు అంటారు. రేణు అనడం వల్ల కష్టమా నష్టమా? ఒక పేరుని పగలగొట్టకూడదు. మా తాత పేరు నాగయ్య, ఆయన రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్. అంటే ఆ కాలంలోనే ఆయన పెద్ద పోస్టులు అనుభవించారు. ఆయన ఎవరు నాగని నాగు అనలేదు. మా అమ్మకి నాన్న, మా నాన్నకి నాన్న పెంచలయ్య. ఆయన ఎవరు పెంచి అని పెంచు అని పిలవలేదు. వీళ్ళంతా కూడా పూర్ణ ఆయుష్, మంచి ఆయుష్తో దేవుడి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం? రేణుకాని రేణు అంటున్నాం. అది 4 అక్షరాలు కట్ అయింది. 4 అంటే రాహు వల్ల చికాకులు, చింతలు, బాధలు, కష్టాలకు వెళ్ళిపోతారు. అండ్ పోనీ రేణుల నంబర్స్ బాగున్నాయా అంటే 2, 5, 5, 6, 18 నంబర్. ఈ 18ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. సో చంద్రుడిలో ఉంచి రక్తం స్పిల్ అవ్వాలి. సో తలకాయలోంచి రక్తం కారాలంటే దెబ్బలు తినాలి, తలకాయ పగలాలి, యాక్సిడెంట్స్ అవ్వాలి, ఇంజరీస్ అవ్వాలి. రేణులో 18 నంబర్ ఈజ్ అ డెత్ నంబర్, డైవర్స్ నంబర్, అన్వాంటెడ్ ఫ్యామిలీ కోరల్ నంబర్, లిటిగేషన్ నంబర్, కోర్ట్ కేసెస్ నంబర్. సో మీ పేరు రేణుక అయ్యి, రేణుకలో 12, 6, 3 ఉంది. రేణులో 4 అక్షరాలు అండ్ 18 నంబర్ డిఫెక్ట్ ఉంది. సో మీ పేరు రేణుక అయినా రేణు అయినా మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది బికాస్ ఆఫ్ దీస్ డిఫెక్ట్స్. సో స్క్రీన్లో కనిపిస్తున్న 5 నంబర్స్లో ఏ నంబర్కి కాల్ చేసినా నా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రతి బుధవారం, ఆదివారం మణికొండలో అవైలబుల్ ఉంటాను. నేరుగా వచ్చిన వాళ్ళకి కరెక్షన్కి 1 to 3 అవర్స్ టైం కేటాయించి మీరు వచ్చినాక మీతో మాట్లాడడానికి 30 మినిట్స్ టైం ఈజీగా స్పెండ్ చేస్తాను. సో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, క్లియర్గా అర్థమవుతుంది. నేరుగా రావడానికి ట్రై చేయండి. నేరుగా రాలేము అన్నవాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ మీరు వాట్సాప్ పెడతారు మీ పేరు ఎలా ఉందో, మీ పేరు బాగాలేదని చెప్పాక లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. న్యూ బార్న్ బేబీస్కి చాలామంది పేర్లు పెడుతున్నారు. న్యూ బార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్ ఫోన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో బాగాలేదన్న వాళ్ళు లేట్ చేయకండి. ఇలా మీ పేరు బాగుంది, మీ పేరు బాగాలేదని చెప్పేవాళ్ళు నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు లేరు. సో మీ పేరులో చిన్న మార్పు మీ లైఫ్కి ఇస్తుంది పెద్ద వెలుగు. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు
ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే. సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.